హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి నుంచి అయితే జీడీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. మనకు ఎగ్జామ్ అయిపోయింది కదా, కానీ మనకి ఇంకా కీ రిలీజ్ కాలేదు. సో ఎందుకని మనం అందరూ అనుకుంటా ఉన్నాం. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్ సెంటర్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్స్ అనేది జరగలేదు. సో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో అందుకనేసి మనకు ఎస్ఎస్సి కీ అనేది లేట్ అయింది. యాక్చువల్గా ఎగ్జామ్స్ అయిపోయిన వితిన్ 1 వీక్ లోపు అయితే ఆన్సర్ కీ ఇచ్చేవారు. సో అందుకనే లేట్ అయింది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 7 వరకు అయితే జరిగాయి కాబట్టి, సో ఈ మధ్యలో డ్యూ టు ఎందుకు క్యాన్సిల్ అయినా చూద్దాం. డ్యూ టు వెన్యూ స్పెసిఫిక్ టెక్నికల్ రీజన్స్ నోటీస్డ్ ఇన్ ద రివ్యూ ఆఫ్ అఫోర్సెడ్ ఎగ్జామినేషన్ ఏ నీడెడ్ హ్యాస్ బీన్ ఫెల్ట్ టు హోల్డ్ రీ ఎగ్జామినేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ సర్టెన్ వెన్యూస్ డేట్స్ చెప్పండి. కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ రోజు ఎగ్జామ్ అనేది ఆపేసిండ్రు. అంటే అందరూ ఒకవేళ ఎవరైనా ఎగ్జామ్కు ఆబ్సెంట్ అయ్యి ఉంటే వాళ్ళు ఇప్పుడు పోయి రాయొచ్చా అంటే అట్లా రాయడానికి లేదు. ఎందుకంటే అక్కడ క్లియర్గా చెప్పారు, ఎవరైతే ఎగ్జామినేషన్కి వచ్చి ఎగ్జామ్ రాయలేకుండా టెక్నికల్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయారో వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి ఈ మంత్ 30వ తారీఖున అయితే ఈ ఎగ్జామ్ అనేది పెడతారంట. సో దానికి సంబంధించి ఎవరైతే ఇలాగ టెక్నికల్ ఇష్యూస్కి ఫేస్ చేసి ఎగ్జామ్ రాయకుండా వచ్చేసినారో వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ మెయిల్స్ కూడా వచ్చి ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎవరైతే ఎగ్జామ్ అనేది రాయకుండా టెక్నికల్ ఇష్యూస్ వల్ల వెనక్కి వచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా మెయిల్స్ వచ్చి ఉంటాయి. లేదా ఇంకా ఏమన్నా అప్డేట్ వస్తే మటుకు నేను కూడా ఎస్ఎస్సి నుంచి అప్డేట్ వస్తే నేను కూడా మీకు తెలియజేస్తాను. సో మన ఛానల్ అయితే ఫాలో ఉండి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఇక్కడ క్లియర్గా నోట్ అని పెట్టారు. సో ఎవరైతే ఎగ్జామినేషన్ ఆ రోజు రాయడానికి ఎవరైతే వెళ్ళారో టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాయలేకుండా వచ్చినారో వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జాము. ఎవరైతే ఆబ్సెంట్ అయినారో వాళ్ళకి ఎగ్జామ్ కాదండి. నెక్స్ట్ అయితే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ రీ ఎగ్జామినేషన్ పెడతారు, డేటు, షిఫ్ట్ అన్నీ క్లియర్గా ఇచ్చాడండి. మనం చూద్దాం. ఇక్కడ చూడండి, రీజియను, సిటీ ఇచ్చాడు, డేట్ ఇచ్చారు, షిఫ్ట్, ఎన్నో షిఫ్ట్లు, ఎంతమంది క్యాండిడేట్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. వారణాసి, కాన్పూర్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా క్లియర్గా చూడండి. మ్యాక్సిమం మన స్టేట్కి సంబంధించి తెలంగాణ స్టేట్ కావచ్చు, ఆంధ్ర స్టేట్ కావచ్చు, ఇక్కడెక్కడ కూడా రీ ఎగ్జామినేషన్కి ఏం లేదండి. అంతా కూడా కరెక్ట్గానే జరిగాయి. టెక్నికల్ ఇష్యూస్ ఏం లేవు. సో ఇక్కడ కూడా మన రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కానీ సిటీస్ గురించి కానీ ఇన్ఫామ్ చేయలేదు. సో అంతా కూడా బాగానే జరిగాయి కాబట్టి మన దగ్గర ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో మొత్తంగా ఓవరాల్గా 16,185 మెంబర్స్ అయితే మళ్ళీ రీ ఎగ్జామినేషన్ అనేది రాస్తారండి. సో మనకు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ అయిపోతాయి కదా. 13th ఈ మంత్ 13 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ లోపు లేదా ఒక 10 days లోపు కీ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో అప్పటి వరకు మీరు ఎవరైనా కూడా మీరు బాగా ఎగ్జామ్ రాస్తుంటే మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి మీ ఫిజికల్ ఈవెంట్స్ కోసం. సో ఫిజికల్ ఈవెంట్స్ కూడా బాగా ఇంపార్టెంటే అండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.